అని ఎరా అలిగా ఏడు ఎక్కడ లంజ ఆడుకు ఇలా మనకు అలవాటే కదా. సప్పి మరీ చెప్పి కొట్టించుకోవడం ఏంటన్నయ్య, దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క. ఇప్పుడే వేడెక్కింది, దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా, రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. ఎరా శరత్గా ఎవరన్నా కొడక నిన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టింది కూడా నేనే. పెద్ద చిన్న గుండ్రాయిలాగా ఉంది. సరదా 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 అంటే అది ప్రేమ. ఈ మధ్య కొన్ని ఫంక్షన్లు గబుక్కుని నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. మీ కర్మ, అది మీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది, నేనేం చేయలేను. ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే మీ సంస్కారం. నేనైతే ఇట్లాగే ఉంటా, సరదాగా ఉంటా ఎవరితో. ఇప్పుడు ఇళయరాజా గారితో ఆ రోజున మీటింగ్ ఎంత బాగా జరిగింది మనకి. ఈ సినిమా గురించి నిజంగానే మా పవన్ చెప్పినట్టు, రూపేష్ చెప్పినట్టు, ఇదే ఈ సరదానే ఈ మధ్యన కొన్ని చోట్ల ఏదో అదెవరో నేను ఇంట్రడ్యూసిన హీరోయిన్, నేను తెచ్చుకొచ్చిన యాక్టర్ని ఏదో నేను సరదాగా మాట్లాడుకుంటే ఇది వేరేలాగా అర్థం చేసుకుంటున్నట్టున్నారు. మీ కర్మ, నేనేం చేయలేను. నేను అలాగే ఉంటాను, ఎందుకంటే అన్నయ్యను కాబట్టి ఇంట్లో. ఏమన్నా నిజంగా మీ అందరికీ నేను మీ అందరి ముందు ఐఎమ్ కన్ఫెసింగ్ మై సెల్ఫ్. ఏ సినిమా యాక్టర్కైనా ఏదో భాషలు మనకెందుకు, మన భాష తీసుకుంటే తమ్ముడు, మన భాష తీసుకుందాం. ఒక పెళ్లి దగ్గర నుంచి ఎరనాన్న పెళ్లి దగ్గర నుంచి షష్ఠి పూర్తి వరకు కూడా, పెళ్లి పుస్తకం నుంచి షష్ఠి పూర్తి వరకు, పెళ్లి పుస్తకంలో పాట, షష్ఠి పూర్తిలో పాట, ఈ జర్నీ ఒక నటుడికి సక్సెస్ఫుల్గా ఉంటుందా? ఉందా? ఉంది. నేనే